ఇల్లదులు అలా వెళ్ళిపోవడమేనా? ఇంట్లోంచి వెళ్ళిపోయావని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయానని మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎవరు టెన్షన్ పడ్డారు? 5 నిమిషాలు సీరియస్ గా ఆలోచించి తర్వాత ఎవరి పనులు చేస్తున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఏమైపోయావో అని చెప్పి ఒక పక్క నేను, ఇంకో పక్క బాలు ఊరంతా వెతికాను తెలుసా? దుర్మార్గుడా, నా కోసం ఎవరు పట్టించుకోలేదని అబద్ధం చెప్తావా? అయినా అల్లుడు కోపం వస్తే ఇంట్లో ఏదో ఒక మూల కూర్చొని మూతి ముడుచుకొని ఉండాలి గాని అలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమేనా? ఎంత వెతికినా నువ్వు కనబడలేదని చెప్పేసరికి అమ్మమ్మ ఎంత బాధపడిందో తెలుసా? ఎందుకు? ఎందుకంటావేంటయ్యా? చీ అంటే దులిపేసుకుంటావు, తూ అంటే కడిగేసుకుంటావు. అలాంటి నువ్వే ఇల్లు వదిలి వెళ్ళిపోతే రేపటి నుంచి నేను ఎవరిని తిట్టాలయ్యా? అంటే దీని తుంపతగా తిట్టడానికి మనిషిలాగా ఫీల్ అయ్యావా? సరేలే, అందరం భోంచేద్దాం రండి. పదండి. రా బావా, పద. వస్తున్నాను బావా. వేదా, లోపలికి పద. బావా, బావా, బావగారు, ఏంటంజీ? ఇది తీసుకెళ్ళి లోపలెట్టండి. ఎర్లీ మార్నింగ్ బావా బావా ఏంటి? ఏంటిది? సరుకులు తీసుకొచ్చాను, కొంచెం లోపల పెడతారని. ఊరే నా తిరిగి అడుగుతాను, పనులు పెట్టుకొచ్చారా? మనం ఉండగా పనోళ్ళు ఎందుకు బావా? మనమని కలుపుతున్నావేంటి? పని పాట లేనోడు అని అనొచ్చు కదా. అలాగే అనుకోండి. ఇదిగో పట్టుకోండి. నిన్న నటించడం వెళ్ళిపోయినా బాగుండేది. రండి సుదర్శన్ గారు, రండి. బావా, సడన్ గా ఈ ఎంట్రీ ఏంటి? సర్ప్రైజ్ గా ఉంటుందని. వీళ్ళు నిన్నటి వరకు విజయవాడలో నా స్నేహితులు, త్వరలో ఈ ఇంటికి కాబోయే వియ్యాలవారు. వియ్యాలవారా అంటే? ఆ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చినప్పుడు త్వరలో వీళ్ళకి గిఫ్ట్ ఇస్తాం అన్నాం కదా. మన వేదాన్ని చూసుకోవడానికి వచ్చారా. మంచి కుటుంబం, పైగా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. సోదరా, ఎంతసేమైంది వచ్చి? ఇప్పుడే అన్నయ్య. మరి ఈ విషయం అన్నయ్య వదినికి చెప్పారా? చెప్పాను కదా సర్ప్రైజ్ అని, అందుకే వాళ్ళకి చెప్పకుండా వీళ్ళని డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేసాను. సర్ప్రైజ్ దేని గురించి? ఇంతకీ వీళ్ళెవరో? అవన్నీ లోపలికి వెళ్ళాక చెప్తాను. పదన్నయ్య. రండి రండి, పదండి రండి. మీరు కూడా రండి రండి. చెల్లెమా, బావగారు. ఈ సుధాకర్ ఏంటి ఎవరికీ చెప్పా పెట్టకుండా డైరెక్ట్ గా ఇంటికి సంబంధం తీసుకొచ్చేశాడు? ఈ విషయం వెంటనే బాలుకి చెప్పాలి. అల్లుడు, అల్లుడు, ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తాను. ఏమైంది మావా, ఎందుకంత కంగారు పడుతున్నావు? విజయవాడ నుంచి సుధాకర్ వచ్చాడ్రా. ఓ, బాబాయ్ వచ్చారా? మీ బాబాయ్ ఊరికినేమి రాలా, నీ నెత్తి మీద పెట్టడానికి కొరివి పట్టుకొచ్చాడు. అబ్బా, ఏమైందో చెప్పు ముందు. మన వేదాకి అమెరికా సంబంధం తీసుకొచ్చాడ్రా. వేదాకి పెళ్లి సంబంధమా? అదేంటి మావా, తనం చేసుకోవడానికి సొంత భావం నేనుండగా? చేసుకుంటానన్న మాట నువ్వు వేదాకి చెప్పావా? ఇంట్లో మీ అత్తయ్యకైనా చెప్పావా? ఇప్పటివరకు చెప్పకపోతే ఏంటి మావా, ఇప్పుడు చెప్తాను. వేదా నేను ఇష్టపడుతుంటే నన్ను కాదని వేరే వాళ్ళకి మాత్రం అత్తయ్య ఎలా ఇస్తుంది? అందుకేరా, రా వచ్చా మాట చెప్పు. పద పద. అతమా, అతమా, చుట్టలు వచ్చారు, రండి. ఎవరు? సుధాకరా? అత్తయ్య, బాగున్నావు అత్తయ్య? బాగున్నానయ్యా. రండి, ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి, రండి రండి, అటు రండి రండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. నిర్మలా, కాఫీ తీసుకురా అమ్మా. అన్నపూర్ణ, మీ తమ్ముడు వచ్చాడమ్మా. ఎరా అల్లుడు, ఎలా ఉన్నావు? ఫైన్ మావయ్య,